నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు, బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా, నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు, బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా, నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు, బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా, నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు, బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా, నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, ఎక్కడ పుట్టానో నాకు. రైట్. ఏంటి వెంకట్ గారి ఇందాక మిమ్మల్ని అందరినీ కోపస్తమండు కాలని ఇట్టి అడిగేది. ఇప్పుడు ఆయన్ని మనం ఏం తిట్టొద్దు, ఏమి అభ్యంతరకాల పదాలు వాడొద్దు. కానీ చివరిలో గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి గారి చివరిలో ఆయన చెప్పింది కరెక్ట్. ఎక్కడ పుట్టాడు తెలియదు, గుంటూరా, బాపట్ల, లేదంటే పల్నాడు. ఆయన చెప్పింది కదా, సో ఆడ పుట్టాను తెలియట్లే. అంటే నిజంగా మనిషి అనేవాళ్ళు ఎక్కడైనా సరే ఒక చోట పుడతారు, ఒక చోట చనిపోతారు, అనేక చోట చదువుకుంటారు. దాన్ని ఎవరో కూడా ప్రసంగాల్లో సార్ నేను బాపట్లో చదివాను, నేను బాపట్లో చదువుకున్నా, నెల్లూరులో చదువుకున్నా, 1వ తరగతి అక్కడ చదివా, 5వ తరగతి ఇక్కడ చదివా అంటే ఎవడు అభ్యంతరం చేయడు. ఏ ఊరు పోతే ఆ ఊర్లో మీటింగ్లో నేను అసలు ఈ ఊర్లోనే పుట్టానంటే అంటే ఆ ఊరు వాళ్ళందరూ అరే మా ఊర్లో పుట్టాడని ఓటేయాలన్నమాట. ఇది కూడా పెద్ద రాజకీయ డ్రామా సార్. ఇది చంద్రబాబు గారి స్టైల్ కూడా కొంచెం అదే రకంగా ఉంటుంది. ఎక్కడే అవసరమైతే అక్కడ అట్లా మాట్లాడే సమాసం వాళ్ళు కలిసే కదా సార్. దాన్ని ఆయన మించిపోతున్నాడేమో ఆటోమేటిక్ వద్దు అక్కడికి వెళ్తే అక్కడ. ఇది